లోపమున్నవాడి మీద నిందలు మోపితే అది నింద అనకూడదు, అది నీ బుద్ధిహీనత. తప్పు చేసావు, భార్యో భర్తో పనికి మాలినోడా ఏంటి ఈ ఎదవ పని చేస్తున్నావు అంది, నా మీద నాకు అపనమ్మకమా, నిందలు మోపుతావంటే నువ్వు చేసేది ఎదవ పని కదా, దాన్ని నింద ఎట్లయిద్ది? తప్పు చేస్తే అడిగింది భార్య, నీ సెల్ ఫోన్ ఒకసారి అర్థమైంది నువ్వెవడో. తప్పు చేస్తే భర్త తప్పు, నువ్వు భార్యవై తప్పు చేశావు, నీ భర్త నిలదీశాడు, నేరం నా మీద అనుమానం, నిందలు మోపుతున్నాడంటే ఆగడాలు చేయమాక, దేవుని చేతులు తప్పించుకోలేవు. ఇది ఆగడం అంటారు, అర్థమవుతుందా? ఈ పిచ్చి ఏసియాలు వేయమాక, ఇది మనుషుల దగ్గర చెల్లిద్ది, దేవుని దగ్గర చెల్లదు. దేవుడు కొన్నిసార్లు చూసి 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 ఆయన దీర్ఘశాంతాన్ని సహనాన్ని పరీక్షిస్తే, ఎన్నిసార్లు చెప్పినా విననున్నటువంటి వానికి హఠాత్తుగా మరణము వచ్చునంటాడు. ఆయన మంచితనాన్ని ఆసరాగా తీసుకొని మీరు కానీ ఇంకా మరీ మాటి మాటికి దేవుడు నీతో మాట్లాడుతున్నా, దేవుడిని హెచ్చరిస్తున్నా తప్పు చేస్తే ఆయనను నువ్వు చేతగాని వాడిగా చేయాలని ప్రయత్నం చేస్తావు. దేవుని ఉగ్రత దిగిద్ది ఒక్కసారి. అర్థమవుతుందా మీకు? ఇప్పుడు మాటి మాటికి ఆయన మంచివాడై ఉండి అమ్మా ఇలా చేయమాక, బాబు ఇలా చేయమాక అని చెబుతున్నప్పుడు ఆ మంచితనాన్ని నువ్వు ఆసరాగా తీసుకొని క్షమించేసుకొని వెళ్తున్నావు అనుకో, మళ్ళీ రిపీట్ చేస్తున్నావు అనుకో, తాట ఊడిపోయిద్ది. ఆయన తీర్పు వచ్చిందంటే, ఉగ్రత వచ్చిందంటే తప్పించుకోవడానికి నీ చేత నా చేత కాదు. జాగ్రత్తగా ఉండాలి. మనం జీవం కలిగిన దేవుని చేతిలో పడుట బహు భయంకరమైన బైబిల్ అన్ని జనుల కంటే నీకు రాబోతున్న తీర్పు భయంకరమైన తీర్పు. క్రైస్తవుడవై ఉండి పిచ్చి పనులు చేసి ఇంకా దేవుని యొక్క మంచితనాన్ని నువ్వు నీ పాపానికి, నీ యొక్క శరీర కోరికలకు వాడుకుంటే దేవుని కృపని నువ్వు అదో పాతాళములో భయంకరమైనటువంటి శిక్ష అనుభవిస్తావు. అన్నిటికి తీర్చే తీర్పు కంటే నీకు రాబోతున్న శిక్ష చాలా భయంకరంగా ఉంటుంది. ఎందుకంటే వారికి తెలియక చేశారు, నువ్వు తెలిసి చేస్తున్నావు. గుండెల్లో భయం లేదా? వణుకు లేదా?